స్మార్ట్ ఫోన్స్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్తో పాటు జొమాటో యాప్ కూడా మస్ట్ అయిపోయింది. బోర్ కొట్టినా, ఓపిక లేకపోయినా, ఇంటికి అతిథులు వచ్చినా, పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నా, ఇలా ఆర్డర్ ఇవ్వడం, అలా ఇంటి ముందు ఫుడ్ చేరడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. కంపెనీ లాభాల్లో దూసుకెళ్తున్న తీరు చూసి చాలామంది షాక్ అవుతున్నారంటే ఈ జొమాటో ఇండియన్ ఫుడ్ కల్చర్ని ఎంతలా మార్చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే జొమాటో స్టాక్ పైన గత కొంతకాలంగా మంచి బజ్ ఉంది. కానీ అసలు ఈ ఫుడ్ టెక్ కంపెనీ ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? జొమాటో రెవెన్యూ ఆప్షన్స్ ఏంటో మీకు తెలుసా? ఈ విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. అంతేకాదు, ఏదైనా క్లిక్ అవ్వాలన్నా, మనం అనుకున్నది సాధించాలన్నా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్నది జొమాటోని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న, మీరు జొమాటో వాడుతున్నారా? వారానికి ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. జొమాటో ఆరిజిన్ స్టోరీ. ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్స్ అయిన దీపిందర్ గోయల్, పంకజ్ చద్దాలు 2008లో బెయిన్ అండ్ కంపెనీ అనే సంస్థలో పనిచేస్తున్న రోజులవి. కెఫెటేరియాలో చాలా క్యూ ఉండేది. ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేద్దామన్నా లైన్స్ ఎప్పుడు బిజీగా ఉండేవి. ఇది గమనించిన ఐఐటి గ్రాడ్యుయేట్స్ కి ఒక ఆలోచన వచ్చింది. క్యాఫెటేరియాలోని మెన్యూని స్కాన్ చేసి బేసిక్ HTML పేజ్ క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టారు. ఇది కంపెనీ ఉద్యోగులకు బాగా నచ్చింది. కొందరు ఉద్యోగులు రోజుకి 2-3 సార్లు మెన్యూని చూసేవారు. ఇది గమనించిన గోయల్, చద్దాలు వీకెండ్స్ లో ఢిల్లీలోని రెస్టారెంట్స్ కి తిరిగి మెన్యూలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అలా 2008లో ఫుడీ బే ప్రస్థానం మొదలైంది. కస్టమర్స్ కి ఏ రెస్టారెంట్ ఎక్కడుంది, ఏ ఐటమ్ అవైలబుల్ గా ఉంది అన్నది తెలిసేది. రెస్టారెంట్స్ కి కస్టమర్లు రావడం ప్లస్ అయింది. ఇప్పుడంటే జొమాటో పేరు వినగానే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ గుర్తొస్తుంది. కానీ 2008లో మొదలైన సంస్థకి 2015 వరకు అసలు ఫుడ్ డెలివరీ బిజినెస్సే లేదంటే నమ్మగలరా? 2008లో ఫుడీ బే ప్రస్థానం మొదలవగా 9 నెలల్లోనే ఢిల్లీ, NCRలో ఇది లార్జెస్ట్ రెస్టారెంట్ డిస్కవరీ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ఫుడీపే సైట్లో ప్రజలు తమ సమీపంలోని రెస్టారెంట్స్ని డిస్కవర్ చేసి, ట్రై చేసి ఆన్లైన్లో రేటింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఫుడీపేకి డిమాండ్ పెరుగుతుండడం ఫౌండర్స్కి నచ్చింది. కేవలం ఫుడ్ మెన్యూకే పరిమితం అవ్వకూడదని వారు భావించారు. మరోవైపు ఈబేతో కాన్ఫ్లిక్ట్ రాకూడదని ఫుడీబే పేరును 2010లో జొమాటోగా మార్చారు. ఈ జొమాటో కాన్సెప్ట్ చాలా మంది ఇన్వెస్టర్స్ కి నచ్చింది. ఈ ఫుడ్ టెక్ రంగంలో చాలా గ్రోత్ ఉందని భావించిన ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ జొమాటోలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. వాస్తవానికి ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇన్ఫోఎడ్జ్, సీక్వై, VY క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలు $1 మిలియన్ జొమాటోలో ఇన్వెస్ట్ చేశాయి. 2011 వచ్చేసరికి ఢిల్లీ, NCRతో పాటు జొమాటో ఆపరేషన్స్ మరో 5 రాష్ట్రాలకు విస్తరించాయి. 2012లో ఇంటర్నేషనల్ సర్వీసెస్ ని సంస్థ ప్రారంభించింది. UAE, ఖతార్, UK, శ్రీలంక సహా అనేక దేశాల్లో వేగంగా ఎక్విజిషన్స్ చేస్తూ సంస్థ ముందుకెళ్లింది. ఫైనల్లీ స్విగ్గీ ప్రారంభమైన ఏడాదికి అంటే 2015లో జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సంస్థకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఫుడ్ డెలివరీని స్టార్ట్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? దీనికి సింపుల్ రీజన్, ఇండియాలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి అప్పటి వరకు పెద్దగా డిమాండ్ లేకపోవడం. డామినోస్ మాత్రమే తన ప్రొడక్ట్స్ ని డెలివరీ చేసేది. ఆ రోజుల్లో డైనింగ్ ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫుడ్ డెలివరీ ఎకనామిక్స్ దారుణంగా ఉండేవి. ఆ రోజుల్లో గురించి ఎందుకు, ఆ తర్వాత చాలా కాలం వరకు పరిస్థితి దారుణంగానే ఉండేది. ఈ ఫాస్ట్ క్యాష్ బర్నింగ్ బిజినెస్ లో టైనీ ఔల్, ఫుడ్ పాండా, స్పూన్ జాయ్, జస్ట్ ఈట్, ఊబర్ ఈట్స్ తో పాటు ఎన్ని సంస్థలు పుట్టుకొచ్చినా అవి ఎక్కువ కాలం ఉండలేకపోయాయి. వీటిల్లో చాలా కంపెనీలు డబ్బులు లేక చేతులు కాల్చుకుని డ్రాస్టిక్ ఎండింగ్ ని చూడాల్సి వచ్చింది. బిజినెస్ మోడల్, మీరు యాప్ ఓపెన్ చేసి సెర్చ్ చేసినా లేక డిష్ పేరు టైప్ చేసినా మీకు చాలా రెస్టారెంట్ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి జొమాటోలో దాదాపు 2.5 లక్షల రెస్టారెంట్స్ లిస్ట్ అయి ఉన్నాయి. మీరు పెట్టే లొకేషన్లో కూడా చాలా రెస్టారెంట్లు కనిపిస్తూ ఉంటాయి. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు రెస్టారెంట్స్ మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. టాప్ లో చూపించేందుకు రెస్టారెంట్స్ నుంచి జొమాటో డబ్బులు వసూలు చేస్తుంది. ఇది ఒక రకంగా రెస్టారెంట్స్ కి కూడా ఉపయోగపడుతుంది. మీ రెస్టారెంట్ పేరు పైన కనిపిస్తే ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. కానీ ఇక్కడ కస్టమర్ కి ఒక మైనస్ పాయింట్ ఉంది. జొమాటోకి రెస్టారెంట్లు ఫ్రీగా డబ్బులు ఇవ్వవు. యాడ్స్ కి వాళ్ళు చేసే ఖర్చును ఫుడ్ మెన్యూ రేట్లు పెంచి కస్టమర్ల నుంచి వసూలు చేస్తాయి. ఇక జొమాటో బ్రెడ్ అండ్ బటర్ ఫుడ్ డెలివరీ. ఇక్కడ కస్టమర్ నుంచి డెలివరీ ఫీ, ప్లాట్ఫామ్ ఫీ అంటూ వివిధ పేర్లతో జొమాటో కమిషన్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి లొకేషన్ బట్టి, కస్టమర్ ఆర్డర్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. జొమాటో సబ్స్క్రిప్షన్స్ రూపంలో కూడా సంస్థ మనీని జనరేట్ చేస్తుంది. జొమాటో గోల్డ్, జొమాటో ప్రో ప్లస్ పేరుతో వివిధ సబ్స్క్రిప్షన్ మోడల్స్ ని సంస్థ ప్రవేశపెట్టింది. 2023 నవంబర్ స్టాట్స్ ప్రకారం ఈ జొమాటో గోల్డ్ కి 38 లక్షల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. జొమాటో హైపర్ ప్యూర్ అనేది సంస్థకు వచ్చిన ఐడియాస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఫుడ్ ప్రిపేర్ చేయడానికైనా, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికైనా రెస్టారెంట్స్లో చాలా కష్టపడుతూ ఉంటారు.
చాలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కానీ హైపర్ ప్యూర్తో రెస్టారెంట్స్ పనిని కూడా జొమాటో సులభం చేసింది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ నుంచి పౌల్ట్రీ, సీ ఫుడ్, డైరీ, గ్రోసరీస్ వరకు అన్నిటినీ ఎలాంటి మీడియేటర్ లేకుండా రైతుల నుంచి రెస్టారెంట్స్కి అందిస్తోంది. దీనికోసం రెస్టారెంట్స్ని ఛార్జ్ చేస్తుంది. ఇది కంపెనీకి ఒక రెవెన్యూ. హైలైట్ విషయం ఏంటంటే కస్టమర్స్కి ఇచ్చే ఆఫర్స్, డిస్కౌంట్స్ వంటివి ఇక్కడ ఉండవు. అంతా ఫిక్స్డ్ ప్రైస్. అంటే జొమాటోకి ఫిక్స్డ్ ఇన్కమ్. మొత్తం ఫుడ్ బిజినెస్కే రిస్ట్రిక్ట్ అవ్వకుండా జొమాటో తన ప్రొడక్ట్స్ని ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటోంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా లైవ్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. వీటికి ఎంట్రీ ఫీజును వసూలు చేస్తుంది. ఈ ట్రక్ ప్రపంచంలో డేటా ఉన్నవాడే రాజు. డేటా ఉంటే చాలు, ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా ప్రొడక్ట్ సెల్ చేయొచ్చు. మరి 1000కి పైగా నగరాల్లో రోజుకి కనీసం 13 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసే జొమాటో దగ్గర కస్టమర్స్కి సంబంధించిన చాలా డేటా ఉంటుంది కదా. ఇదొక వెపన్. ఈ డేటాతో జొమాటో కన్సల్టెన్సీ అనే విభాగాన్ని ప్రారంభించింది. ఏ లొకేషన్లో ఎవరు ఏం ఆర్డర్ చేస్తున్నారు, ఏ కస్టమర్కి ఏ ఆర్డర్ నచ్చింది, ఏది నచ్చలేదు, ఒక ఫుడ్కి రిపీట్ ఆర్డర్స్ ఎన్నున్నాయి వంటి అన్ని వివరాలు జొమాటో దగ్గర ఉంటాయి. కొత్తగా రెస్టారెంట్ పెట్టాలనుకునే వారు జొమాటోను కన్సల్ట్ చేస్తే ఈ బిహేవియర్ బేస్డ్ డేటాతో వారికి టిప్స్ ఇస్తుంది. యూజర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు బ్రాండ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీనికి సర్టెన్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. కన్సల్టెన్సీతో పాటు జొమాటో కిచెన్స్ కాన్సెప్ట్తో రెస్టారెంట్స్కి వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని ఆఫర్ చేస్తుంది. దీనివల్ల జొమాటో కూడా రెస్టారెంట్ పార్ట్నర్స్ పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుతుంది. వాస్తవానికి జొమాటో ఒక్కటే కాదు, డేటా అనేది ఈ న్యూ ఏజ్ కంపెనీలకు చాలా అవసరం. ఈ డేటాతోనే నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీలు యూజర్స్ని సాటిస్ఫై చేసే విధంగా తమ ప్రొడక్ట్స్ని మలుచుకుంటున్నాయి. బై ద వే, ప్రపంచంలోనే లీడింగ్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ గురించి ఇప్పటికే మన ఛానల్లో ఒక వీడియో చేశాను. నెట్ఫ్లిక్స్ ఆరిజిన్ స్టోరీ, ఫౌండర్స్ పడిన కష్టాలు, సక్సెస్ జర్నీ గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. బ్యాక్ టు టాపిక్. బిజినెస్ మైండ్ సెట్. ఆన్లైన్లో బిజినెస్ అంటేనే విపరీతమైన క్యాష్ బర్నింగ్ ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఎన్ని డబ్బులు వచ్చినా అవి తొందరగా అయిపోతాయి. అందుకే ఈ న్యూ ఏజ్ కంపెనీలు ప్రాఫిట్స్ సాధించడానికి చాలా అంటే చాలా చాలా కష్టపడుతూ ఉంటాయి. జొమాటో పరిస్థితి కూడా అంతే. 2015లో ఫుడ్ డెలివరీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా కంపెనీలను జొమాటో ఎక్వైర్ చేసింది. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ ఆ డ్రీమ్స్ ని నిజం చేసుకునేందుకు కొందరే ప్రయత్నిస్తూ ఉంటారు. కలలు కనేవారికి, కలలను సాధ్యం చేసుకునే వారికి మైండ్ సెట్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని మన కోర్ ప్రిన్సిపల్స్ కి స్టిక్ అయితేనే ముందడుగేయగలుగుతాం. మన డెసిషన్ మీద మనకి నమ్మకం ఉండాలి. అవి ఫెయిల్ అయితే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ఇందుకు చక్కటి ఉదాహరణ. వాస్తవానికి గోయల్ మొదటి స్టార్టప్ ఫుడీబే కాదు. 2005లోనే ఒక ఫుడ్ డెలివరీ స్టార్టప్ ని పెట్టారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. చివరికి దాన్ని మూసేశారు. మధ్యలో ఇంకోటి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. 2 సార్లు చేదు అనుభవం ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 3వ అటెంప్ట్లో ఫుడీబే క్లిక్ అయింది. ఒక సంస్థని ఒక వ్యక్తి సమర్థవంతంగా నడిపించగలడా లేదా అన్నది కంపెనీ కష్టకాలంలో ఉన్నప్పుడు బయటపడుతుంది. 2015లో జొమాటో చాలా క్లిష్టమైన పరిస్థితులను చూసింది. సర్వైవల్ కూడా సాధ్యం కాని పరిస్థితి ఉండేది. ఐపీఓ వచ్చే ముందు చాలా సందర్భాల్లో 4 నెలలకు సరిపడా క్యాష్ మాత్రమే ఉండేది. ఈ ఇండస్ట్రీలో నిలబడాలంటే క్యాష్ చాలా అవసరం. అందుకే గోయల్ కంపెనీ ఖర్చులను తగ్గించడంపై ఫోకస్ చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారు. జొమాటోకి బిగ్గెస్ట్ కాంపిటీటర్ స్విగ్గీ అని అందరికీ తెలుసు. అయితే స్విగ్గీని తాను కాంపిటీటర్గా చూడనని దీపిందర్ ఓ సందర్భంలో చెప్పారు. వాళ్ళు లేకపోతే మేము లేవు, మేము లేకపోతే వాళ్ళు లేరు. ఒకరు ఉండడం వల్లే ఇంకొకరు బెస్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారని పాజిటివ్ మైండ్ సెట్ తో గోయల్ మాట్లాడారు. ఈ మైండ్ సెట్ మనకు కూడా చాలా అవసరం. మన ప్రొడక్ట్ ని బెస్ట్ చేసేందుకు మనం ఎఫర్ట్స్ పెట్టాలి, అంతే. లైఫ్లో ఒక పాయింట్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకోక తప్పదు. క్లిక్ అయినా అవ్వకపోయినా మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దీపిందర్ గోయల్ కూడా బ్లింకిట్తో అదే చేశారు. జూన్ 2022లో జొమాటో ఎక్వైర్ చేసిన బ్లింకిట్ సంస్థ టర్న్ అరౌండ్ స్టోరీలో కీలక పాత్ర. ఈ క్విక్ డెలివరీ సంస్థని జొమాటో ఎక్వైర్ చేసినప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టర్స్ నెగటివ్ కామెంట్స్ చేశారు. ఒక లాస్ మేకింగ్ కంపెనీ ఇంకో లాస్ మేకింగ్ కంపెనీని కొనుగోలు చేసిందని సెటైర్ వేశారు. ఆ సమయంలో జొమాటో స్టాక్ ఆల్మోస్ట్ 30% కరెక్ట్ అయింది. కానీ 2023లో బ్లింకిట్ ప్రాఫిట్స్లోకి వెళ్లడం, ఆ నెంబర్స్ జొమాటో ప్రాఫిట్స్లో యాడ్ అవుతూ ఉండటంతో బ్లింకిట్ బెట్ పై దీపిందర్ని అందరూ పొగుడుతున్నారు. 2021 జూన్లో జొమాటో నెట్ లాస్ 361 కోట్లుగా ఉండేది. 2023 జూన్ క్వార్టర్స్కి అది 2 crores ప్రాఫిట్లోకి వచ్చింది. 2024 జూన్ నాటికి సంస్థ 253 కోట్ల ప్రాఫిట్ ని జనరేట్ చేసింది. దీనికి ఒక కారణం బ్లింకిట్ అయితే, ఇంకో కారణం ప్లాట్ఫామ్ ఫీ, డెలివరీ ఛార్జీలను పెంచుతూ వస్తోంది. బిజినెస్ మైండ్ సెట్ లో మరో ముఖ్యమైన విషయం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కాదు, ఎప్పుడు కట్ చేయాలో కూడా తెలియడం. దీపిందర్ గోయల్ కూడా చాలా తప్పులు చేశారు.
ఇండియా గ్రోత్ని తక్కువ అంచనా వేసి ఇంటర్నేషనల్ బిజినెస్ని స్టార్ట్ చేసినట్టు ఆయనే చెప్పారు. కానీ జొమాటో ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్లాప్ అయింది. అది ఆయన అంగీకరించారు. ఇండియాలో బిజినెస్ బాగా గ్రో అవుతున్నప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ని సంస్థ క్లోజ్ చేసింది. నో స్ట్రింగ్స్ అటాచ్డ్. సంస్థ తన పూర్తి ఫోకస్ని ఇండియా పైనే పెట్టింది. ఇది సంస్థ ప్రాఫిట్స్కి ఒక కారణం. జొమాటోలో నేను గమనించిన ఇంకో పాజిటివ్ పాయింట్ చేంజ్కి అడాప్ట్ అవ్వడం. జొమాటో ఒక్కటే కాదు, వాస్తవానికి ఎన్నో సక్సెస్ఫుల్ కంపెనీల సీక్రెట్ చేంజ్కి అడాప్ట్ అవ్వడం. కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి జొమాటో ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అది క్యాచీ పుష్ నోటిఫికేషన్స్ అయినా లేక యూజర్స్ కోసం యాప్లో కొత్త కొత్త ఫీచర్స్ తీసుకురావడం అయినా జొమాటో ముందుంటుంది. డిస్ట్రిక్ట్ అని, ప్యూర్ వెజ్ మోడ్ అని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు పేటీఎం నుంచి ఆన్లైన్ టికెట్ బుకింగ్ బిజినెస్ని కూడా కొనేసింది. ఒక్కదానికే స్టిక్ అవ్వకుండా యూజర్స్కి కొత్త కొత్త ఆప్షన్స్ ఇచ్చేందుకు సంస్థ కృషి చేస్తోంది. చివరిగా ఒక్క విషయం చెప్పాలంటే జొమాటో సంస్థ ఫుడ్ డెలివరీ బిజినెస్ని మాత్రమే రన్ చేయడం లేదు, స్విగ్గీతో కలిసి ఇండియన్ ఫుడ్ కల్చర్ని మారుస్తోంది. సంస్థ డెలివరీలు రోజురోజుకి పెరుగుతున్నాయంటే ఈ సెక్టర్లో ప్రజలు స్పెండింగ్ పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. ఈజీ టు యాక్సెస్, ఈజీ టు ఆర్డర్, ఈజీ టు పే వల్ల అవసరం ఉన్నా లేకపోయినా బయట ఫుడ్ తింటున్నాం. ఇది హెల్త్కి అంత మంచిది కాదు. మీలో ఎంతమంది వారంలో కనీసం 2 సార్లైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్స్ ఇస్తున్నారు? కింద కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. లీడింగ్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో సక్సెస్ స్టోరీపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.